ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తామంటే ప్రత్యేక హోదా ఆ రోజు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ ఏమన్నారు? బీజేపీ అయితే 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. మాకు ఓట్లేయండి, మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు. చంద్రబాబు గారు అయితే 10 సంవత్సరాలు సరిపోదు, మాకు 15 సంవత్సరాలు కావాలి అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళ మంత్రివర్గంలోనే ఎంతో మందిని మంత్రులను చేసుకున్నాడు తప్పితే ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో దీక్షలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ప్రత్యేక హోదా కోసం కొట్లాడాడు. ఆ రోజుల్లో మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు కదా జగనన్న గారు. మరి ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యాక మరి జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమం ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా కోసం?